బెట్టింగ్ యాప్ల మీద పోలీసులు గట్టిగానే నజరేసిండ్రు. చిన్న చిన్నోళ్ళే కాదు, పెద్ద పెద్ద హీరోల మీద సుతం కేసులు రాస్తున్నారు. దీన్ని ఇక్కడికే ఆపేది లేదు, దీన్ని వెనకాల ఎవ్వలున్నా ఇడిచిపెట్టేది లేదని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పానిగా. బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేస్తున్న 11 మంది మీద కేసులు రాసిన పోలీసులు ఇయాల ఇంకొందరి మీద కూడా కేసు రాసిండ్రు. బెట్టింగ్ యాప్లు జయంగా చాలా మంది నష్టపోతున్నారని ప్రమోద్ శర్మ అనేటాయన ఫిర్యాదు చేస్తే ఇయాల మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుబాటి రానా, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, ప్రణీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్లతో నట్టుగా నీతు అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిని, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్య సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత ఇట్లా మొత్తం 25 మంది మీద కూడా కేసులు పెట్టిండ్రు. ఇక కేసులైనయన్న ముచ్చట తెలిసి ప్రకాష్ రాజ్ గీ వీడియో విడుదల చేసిండు. ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ వీళ్ళు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. అది 9 ఏళ్ల కింద చేసిన యాడ్. అది తప్పని తెలిసిన తర్వాత మళ్ళా ఇసుంటి వాటిని నేనెప్పుడు కూడా చెయ్యలేదు. యువకులెవ్వలు ఇసుంటి బెట్టింగ్ యాప్లను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చిండు. అటు విజయ్ దేవరకొండ చట్టం ప్రకారం అనుమతున్న గేమ్స్ కు మాత్రమే ప్రచారం చేసిండని ఆయన టీం చెప్పింది. టాలెంట్ మీద ఆధారపడ్డ గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేసిండు. అది కూడా అనుమతున్న ప్రాంతాల్లో మాత్రమే విజయ్ ప్రచారకర్తగా పనిచేసిండని చెప్పిర్రు. A23 సంస్థతోని విజయ్ చేసుకున్న ఒప్పందం పోయినేడుతోని అయిపోయింది. ఇప్పుడు దాంతోని ఏ సంబంధం లేదని అన్నారు. ఈ ముచ్చటిట్లుంటే అటు మెట్రో రైళ్ల సుతం ఈ ఆన్లైన్ గేమ్ల గురించి ప్రచారం చేసిండ్రు. మరి దాని సంగతి ఏందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నోళ్ల మీద కేసులు రాసిండ్రు గాని మరి సర్కార్కు సంబంధించిన మెట్రో రైళ్ల ప్రచారం చేసిండ్రు కాబట్టి ఎవరి మీద కేసు రాస్తారని ప్రశ్నిస్తున్నారు. మరిగా పోలీసార్లు ఏదో కొంతమంది మీద కేసులు రాస్తే ఈ కేసు అయిపోదు, అసలుకు ఈ ఆన్లైన్ గేములను నడిపిస్తున్నోళ్ళెవ్వలు, ఈ నటులంతా ఎవరితోని అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు ఎన్నెన్ని పైసలు తీసుకున్నారు, అన్నిటి మీద విచారణ చేసి ఈ బెట్టింగ్ భూతాన్ని కూకటి వేళ్లతోని పెకిలెయ్యాలని అంటున్నారు. ఈ మాయదారి బెట్టింగ్ జయంగా సర్వస్వం గోల్ పోయి రోడ్డు మీద పడ్డోళ్ళు. చూడాలే మరి పోలీసులు ఈ కేసును కొసాకర్ దాకా తీసుకుపోతారో లేకుంటే డ్రగ్స్ కేసు లెక్కనే చేస్తారో అని అంటున్నారు ఇంకొందరు ఈ బెట్టింగ్లు నచ్చనోళ్ళు.